నెల్లూరు 13వ డివిజన్ యలమనవారిదినే టీడీపీ నేత ఊటుకూరు చంద్ర ఆధ్వర్యంలో మంత్రి నారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సిటీ ఎమ్మెల్యేగా పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ నెల్లూరు నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తారని ఆకాంక్షించారు. గిరి రాయల్, ప్రభుదాస్, బూదురు ప్రశాంత్, బూదురు శరత్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేస్తున్నారు సార్, బయట ఉన్నారు మన హాస్పిటల్ కదా. అందరూ ఒకసారి మా అమ్మ బాగా కష్టపడా కేక్ కట్ చేశాను. నేను కొన్ని కారణాల వల్ల ఈ మధ్య మా నాన్న చనిపోయాడు. దానివల్ల ఏంటంటే ఇట్లా ఫంక్షన్స్కి సార్ గెలిచిన సెలబ్రేషన్ కూడా చేయలేకపోయాం. ఇక్కడ మాకు సంబంధించిన నాయకులు, మా పెద్దలు, మా కార్యకర్తలు, మా తమ్ముళ్ళు, స్నేహితులు అందరూ కలిసి ఈరోజు బయటికి రమ్మని చెప్పారు. తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. నాన్న నెలలిపోయే లోపల తర్వాత వస్తాం అనుకున్నాను. సార్ బర్త్డే కదా, ఖచ్చితంగా రావాలని వీళ్ళందరూ తీసుకొచ్చారు బయటికి. కొంచెం బాధతోనే అందరికీ నేను ప్రెస్ మీట్ చేస్తున్నానండి. ముఖ్యంగా పొంగూరు నారాయణ గారు 13వ డివిజన్లోని 246, 247, 248 ఈ బూతుల్లో గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశంకి 400, 300, 700, 800 ఇట్లా మైనస్గా ఉండేది. ఇది వైసీపీకి, కాంగ్రెస్కి కంచుకోట ఏరియా. ఇటువంటి ఏరియాలో పొంగూరు నారాయణ గారికి 500 పైచులకు మెజార్టీ తీసుకొచ్చి నారాయణ సార్కి బర్త్డే సందర్భంగా ఇక్కడ పనిచేసిన మా నాయకులు, మా కార్యకర్తలు, మా టీడీపీకి సంబంధించిన నాయకులందరం కలిసి నారాయణ సార్కి బర్త్డే గిఫ్ట్గా ఈరోజు మేము ఆయన విజయంలో 500 పైచులకు ఓట్లు మేము ఇచ్చాం. దానికి నారాయణ సార్ గారికి నిండు నూరేళ్ళు దేవుడు ఆయనకు ఆశీస్సులు ఇచ్చి నెల్లూరు నగరంలో అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి, ఈ నినాదంతో మేము వెళ్ళామండి. నారాయణ సారు ఇమేజ్ చాలా పనిచేసింది. ఏంటంటే ఒక నారాయణ సార్ని చూస్తే అభివృద్ధి అనేదే కనిపించింది. ఇక్కడ ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పెద్దలు, తర్వాత గృహిణులు వీళ్ళందరూ పెద్ద విజయాన్ని మా వార్డు 13వ డివిజన్ తరఫున ఇంచుమించుగా 1500 మెజార్టీతో ఈరోజు నారాయణ సార్కి బర్త్డే గిఫ్ట్గా మా కార్యకర్తలు, మా నాయకులు వీళ్ళందరి తరఫున మేమందరమే సార్కి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాం. ఉత్తరోత్తర ఈ యలమవారికి సంబంధించి మాకు హైవే సమస్య ప్రధానంగా ఉంది. దీన్ని సార్ దృష్టికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళి ఇంచుమించుగా 6 నెలల్లో ఆ పని కూడా మొదలయ్యేదానికి మాకు సారు దరిదాపుకు చెప్పున్నాడు. మిగతా సమస్యలన్నీ ఈ టైంలో మేము చెప్పబోలే. ఇప్పుడు ఇక్కడ మాకు ముఖ్యంగా పనిచేసింది మొన్న వార్డులో ముఖ్యంగా ఇప్పుడు పెద్దలు ప్రభుదాస్ గారు, మా బావ ప్రశాంత్, బూదురు శరత్ బాబు, ఊటుకూరు సేనయ్య, గిరి, ఇంకా రాజేషు, కమల, ఇంకా మా పిల్లకాయలందరూ ఉండరు. ఇటువంటి పిల్లకాయలందరూ గట్టిగా అందరూ వైసీపీలో ఉన్నాం మొన్నటి దాకా. ఈరోజు రూపన్న
రూపాన్ని గురించి ప్రత్యేకంగా దారి వెంకటేశ్వరాన్ని రూపాన్ని గురించి కూడా నాకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నాకు దేవుడితో సమానమైన రూపన్న, అందులో ఇప్పుడు నాకు తండ్రి కూడా లేడు, నా తండ్రితో సమానమైన రూపన్న. ఆయన మేలు నా జన్మలో ఏ రోజు కూడా తీర్చుకోలేను. నేను ఒక సామాన్యమైన సెంటరింగ్ పని చేసుకునే వ్యక్తిని. నన్ను తీసుకొచ్చి మా నాన్న కార్పొరేటర్ అయినా నన్ను తీసుకొచ్చి ఈరోజు ఈ నారాయణ సార్ విజయంలో 13వ డివిజన్ సంబంధించి ఒక పాత్ర నాకు ఇచ్చినందుకు, నారాయణ సార్ దగ్గర పోయి నన్ను చేర్చినందుకు నాకు దేవుడితో సమానం రూపన్న. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మా నాయకులమందరం కలిసి అభివృద్ధిలో ప్రధానంగా ముందుండి మన కొన్ని సమస్యలన్నీ మేము చెప్పాం. ఈ దృష్టికి మేమందరం పోయి నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి వార్డు సమస్యలన్నీ పరిష్కరించేదాన్ని. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.